ఇక మొదలెడదామా? పోదాం మరి. ఆగు. ఏందండి? ఏం కనిపిస్తాయి? చార్మినార్ హైకోర్టు. ఈ పై గుట్ట నీకు ఎక్కితేనా? ఈ పై గుట్ట నీకు ఎక్కితేనా? అక్కడ ఇంకా పెద్ద కొండ ఉంది, అక్కడ మీకు ఎక్కాలా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఏమైంది? అందరికీ నమస్కారం. దత్తాత్రేయ స్వామి గుడికి వచ్చినాం, టెంపుల్కి. కానీ ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ. చాలా అనుకున్నాయి అయితే ఇక్కడ మేము ఆశ్రమ కుమారుడి నుంచి. దత్తాత్రేయ స్వామి వారి ఆలయము చాలా పురాతన క్షేత్రం, చూడవలసినది. తప్పకుండా చూడాల్సిందే, తప్పకుండా విజిట్ చేయాల్సిందే. మా బావ, అక్క, మా వైఫ్. అందుకే ఉరకొద్దు అంటారు పెద్దలు. ఏంటి బాబా అన్న? ఇక మాకైతే చింటూ బ్రో కనిపించాడు. మరి వారే భయపడ్డా ఒకసారి జల్లు ఉన్నది. బాయ్ దర్శనంకి వచ్చినావా బాయ్? ఓం అస్య శ్రీ పంచముఖ హనుమత్ మంత్రస్య బ్రహ్మా ఋషిః ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. చెప్పు. నేను చెప్పలేదు, తీసుకోవాలి. దత్తాత్రేయం గుడి ఇది పైన కొండ మీద ఉన్నాము. కొండ పైన ఉన్నాము. ఇప్పుడు నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. పాత బస్తీలో చాలా ఫేమస్, ఇప్పుడు పురాతన దేవస్థానము. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు వస్తాం, బేసారం వస్తాం. చాలా ఫేమస్ గుడి. అనుకున్నవన్నీ తీరుతాయండి ఇక్కడ. ఇక్కడ నుంచి సిటీలో మనకు మెయిన్ పాయింట్ ఏం కనిపిస్తాయి? ఇక్కడ వచ్చేసి అసెంబ్లీ కనిపిస్తుంది. అసెంబ్లీ చూద్దాం ఒకసారి. అసెంబ్లీ పక్కన అక్కడ బిర్లా మందిర్ ఉంది. అసెంబ్లీ కనిపిస్తుంది. ఇక్కడ అసెంబ్లీ కనిపిస్తుంది అంటున్నారు, కానీ అసెంబ్లీ తీయడం మొత్తం ఫాగే ఉంది కాబట్టి కనిపిస్తలేదు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ, తర్వాత నెక్స్ట్ బిర్లా మందిర్ కనిపిస్తుంది. ఇక్కడ కోకాపేట్ సైడ్ బిల్డింగ్స్ అని కనిపిస్తాయి మొత్తం. కోకాపేట్ సైడ్ బిల్డింగ్స్ ఇవన్నీ పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. చార్మినార్ కనిపించదా? ఇక్కడ అటు సైడ్ చార్మినార్ హైకోర్టు కనిపిస్తుంది. మనకంతా పోగు ఉంది కాబట్టి కనిపిస్తలేదు. మనకంతా మబ్బులు ఉన్నాయి గాయస్, అందుకే కనిపిస్తలేదు. అక్కడ ఒక ఇగో ఈమెకి గుడి కనిపించింది. ఎక్కడమ్మా? పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా. జై శ్రీరామ్. ఈ దత్తాత్రేయ స్వామి వారి ఆలయము
ఈ ఆలయం సీతారాం బాగ్ ఆసిఫ్ నగర్ లో వెలిసి ఉన్నది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన క్షేత్రం.